అంబేద్కర్ అంశంపై పార్లమెంట్ ఆవరణలో అధికార ప్రతిపక్షాలు నిర్వహించిన ఆందోళన కాస్త తోపులాటకు దారితీసింది. అమిత్ షా క్షమాపణ చెప్పాలంటూ విపక్ష ఎంపీలు ఆందోళన చేస్తూ మకరద్వారం నుంచి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అక్కడ బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. కాంగ్రెస్ ఎంపీలు లోపలికి వెళ్లే క్రమంలో తోపులాట జరిగి బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజ్పుత్ గాయపడ్డారు. రాహుల్ గాంధీ నెట్టివేయటం వల్లే కింద పడినట్లు సారంగి చెప్పగా బీజేపీ ఎంపీలే తనను నెట్టేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. పరస్పర ఆరోపణలు, నినాదాలతో పార్లమెంటు ప్రాంగణం దద్దరిల్లింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించేలా మాట్లాడినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఇండీ కూటమి ఎంపీలు నీలపు రంగు దుస్తులు, కండువాలతో ఆందోళనకు దిగారు. అంబేద్కర్ ప్లకార్డులు పట్టుకుని అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహించారు. జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా మకరద్వారం వద్ద బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఎంపీలు సైతం నిరసనకు దిగారు. అంబేద్కర్ ను అవమానించినందుకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని ప్లకార్డులు పట్టుకుని ఆందోళన నిర్వహించారు. అంబేద్కర్ ను అవమానించడం తగదని నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బాబాసాహెబ్ ను గౌరవించలేదని ఆరోపించారు. పోటాపోటీ ఆందోళనలు చేసే క్రమంలో పార్లమెంట్ ఆవరణలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. పార్లమెంటు మకరద్వారం వద్ద గోడపైకెక్కి విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. బీజేపీ ఎంపీలు ఆందోళన కొనసాగిస్తుండగానే కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో తోపులాట జరిగింది. ఈ సందర్భంగా ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగికి గాయమైంది. ఒక ఎంపీని రాహుల్ గాంధీ నెట్టేశారని, ఆ ఎంపీ తనపై పడడంతో తాను కింద పడ్డానని సారంగి చెప్పారు. అప్పుడు మెట్ల వద్ద ఉన్న తాను కింద పడినట్లు సారంగి చెప్పారు. ఆయన తలపై గాయం కాగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. రాహుల్ గాంधी हम खड़े थे साइड में, राहुल गांधी एक एमपी को धक्का लगा जो मेरे ऊपर गिर गया और मैं नीचे गिर पड़ा. ये मेरा इंजरी हो गया. This is just a show of what Congress is doing. Just a show of. I don't know what kind of mannerisms they have. Are they meant politicians? They are the people who have to, represent our country, represent the people of our country. But this is not the thing. They're talking about constitution. Is it Congress party people who are talking about constitution here? He's such an old man. He's aged person, and Rahul Gandhi comes there and just pushes him. He pushes him. Is this called democracy? Is this called constitution? అయితే సారంగి ఆరోపణలను రాహుల్ గాంధీ తోసిపుచ్చారు. తాను పార్లమెంటు లోపలికి వెళ్తుంటే బీజేపీ ఎంపీలే తమను అడ్డుకుని నెట్టేశారని, బెదిరించారని రాహుల్ చెప్పారు. మల్లికార్జున ఖర్గేను కూడా తోసివేశారని, ఆ సమయంలోనే ఈ ఘటన జరిగిందన్నారు. ఇదంతా కెమెరాల్లో నిక్షిప్తమై ఉంటుందన్నారు. पता नहीं आपके शांत हो जाए, आपके कैमरा में होगा. ये पार्लियामेंट की एंट्रेंस है, इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था तो बीजेपी के एमपी जो थे वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे, धकेल रहे थे और मुझे धमका रहे थे, तो वो हुआ है. नहीं देखिए हाँ किया है मगर ठीक है कोई मतलब धक्का मुक्की से हमें कुछ होता नहीं है. मगर ये एंट्रेंस है पार्लियामेंट हाउस की और हमारा अधिकार है अंदर जाने का, और बीजेपी के जो मेंबर्स हैं वो हमें अंदर जाने से रोक रहे थे. नहीं, सेंट्रल इशू है कि ये कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं और जो अंबेडकर जी की मेमोरी है उसका अपमान कर रहे हैं. తోపులాటలో సారంగితో పాటు బీజేపీకి చెందిన ముఖేష్ రాజ్పుత్ కూడా గాయపడ్డారని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, ఆర్ఎంఎల్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని వివరించాయి. సారంగి, ముఖేష్ లను కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, శివరాజ్ సింగ్ చౌహాన్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. గాయపడిన ఎంపీలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. Makardwar is the main entry gate of the members of parliament to both Lok Sabha and Rajya Sabha. The Congress and their other MPs kept on standing on that particular location, and they have been showing placards
and doing all sloganeering for an entire session. Today, for the first time, the NDA MPs went there to protest against the insult of Ambedkar by Congress party since 1951. And all the Congress conduct of opposing reservations and insult of the SC, ST and OBC communities, for the first time the NDA MPs went there to protest. While the NDA MPs are on the protest at Makkar Dwar, the main gate, the Congress MPs led by Rahul Gandhi came and assaulted, pushed two MPs of BJP and pushed around other MPs also. Two of the BJP MPs, Pratap Singh Sarangi and Mukesh Rajput, they received very grievous injury. So, I want to tell Rahul Gandhi, if you resort to this kind of physical violence, if other MPs also start resorting to physical violence, what will happen? We believe in democracy. You express peacefully. You have a right to expression. Speak whatever you want. This is a democratic country. Who has given authorized to Rahul Gandhi to use his physical power against other MPs? It doesn't mean that the other MPs are weak. It's only because we believe in non-violence and we believe in democracy. The Rahul Gandhi's physical attack against the MPs, it's a condemnable, it is a gross misuse of his anger, his frustration, and the way Rahul Gandhi has treated the parliament and the parliament process, that shows that Rahul Gandhi doesn't believe in democracy. I want to tell Rahul Gandhi, we will see what appropriate action we can take, but he must tender apology to the nation that he has used his physical strength against other MPs. We are not retaliating physically only because we believe in democracy. ఎంపీలు సారంగి ముఖేష్ లకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు ఆర్ఎంఎల్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ అజయ్ శుక్లా వివరించారు. ఇద్దరికి తలపై గాయాలైనట్లు చెప్పారు. ఎంపీ సారంగికి తలపై కుట్లు వేశామన్నారు. స్పృహ కోల్పోయిన ఎంపీ ముఖేష్ రాజ్పుత్ స్పృహలోకి వచ్చారని వివరించారు. ఆయనకు బీపీ ఎక్కువగా ఉందన్నారు. పరీక్షలు చేశామని, లక్షణాల ఆధారంగా చికిత్స కొనసాగుతోందని డాక్టర్ శుక్లా వెల్లడించారు.